Namaste dear parents, a hearty welcome to the new academic year. మీరందరికీ తెలుసు, a country with highest number of youth in the world is India. అందరికంటే ఎక్కువ యూత్ వరల్డ్లో మన కంట్రీ ఇండియాలో ఉన్నారు. ఈ విషయం తెలిసినప్పుడు మీకు మరో విషయం కూడా తెలిసి ఉంటుంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ ఉంటున్నా కూడా ఆ వెరీ హై నెంబర్ ఆఫ్ యూత్ హూ ఆర్ నాట్ ఎంప్లాయబుల్ వాళ్ళు కూడా ఇండియాలోనే ఉన్నారు. వాళ్ళు ఎంప్లాయబుల్ ఎందుకు కాదు? వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయిపోయే కెపాసిటీ చాలా ఎక్కువ ఉన్నది. కానీ ఏంటి మిస్సింగ్ అంటే, ఎందుకు ఎంప్లాయబుల్ కాదంటే, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు దొరకట్లేదంటే, వాళ్ళకి ప్రాబ్లము స్కిల్స్ తక్కువ అవ్వడము, యాటిట్యూడ్ తక్కువ అవ్వడము. నాలెడ్జ్తో పాటు స్కిల్స్, యాటిట్యూడ్ రెండు ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, కెరియర్లో ఎక్సలెంట్గా అవుతారు. సో మన స్కూల్లో నాలెడ్జ్తో పాటు మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఎలాగైతే సబ్జెక్ట్స్ వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ వాల్యూస్, స్కిల్స్, యాటిట్యూడ్ ఇవన్నీ కలుపుకొని పర్సనాలిటీ అన్నమాట. పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా మేము అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. పర్సనాలిటీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండడం, రెస్పాన్సిబుల్గా ఉండడం అనే యాటిట్యూడ్, రెస్పెక్ట్ఫుల్ అదొక యాటిట్యూడ్. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్, ఇమోషనల్ స్కిల్స్, హెల్త్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంటే. ఇవన్నీ చాలామంది అనుకుంటారంటే పిల్లలకి తనే ఎదుగుతుంటే వయసుతో ఆటోమేటిక్గా స్కిల్స్, యాటిట్యూడ్ వచ్చేస్తాయి, దానికి మనం పెద్ద శ్రమ పడక్కర్లేదు, వాళ్ళకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఉంటే చాలు అని అనుకుంటాం. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఆ నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పిల్లల్లో మంచి కమ్యూనికేషన్ ఉండాలి. వర్క్ ప్లేస్లో వర్క్ చేసినప్పుడు చాలా అపోజిషన్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కొత్త కొత్త సిచ్యువేషన్స్ వస్తాయి. అవన్నీ హ్యాండిల్ చేయడానికి మంచి యాటిట్యూడ్ ఉండాలి, రెస్పెక్ట్ఫుల్నెస్ ఉండాలి, టీమ్ స్పిరిట్ ఉండాలి. ఇవన్నీ పిల్లలకి ఎలాగొస్తాయండి? మనం కానీ ట్రైనింగ్ ఇవ్వకపోతే ఎలాగొస్తాయి? మరో విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నాలెడ్జ్ అనేది మనకి ఏ వయసులోనే మనం నేర్చుకోవచ్చు. 21, 22, 23 మీరందరూ ఇప్పుడు చేస్తున్న వర్క్ ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్లో బేసిక్స్ వరకే మీరు స్కూల్లో చదువుకుంటారు. ఎక్కువగా నాలెడ్జ్ మీరు వర్క్ ప్లేస్లోకి వెళ్ళి నేర్చుకున్నారు. కానీ ఇదే విషయం స్కిల్స్ అండ్ యాటిట్యూడ్కి వర్తించదు. ఇదే విషయం పర్సనాలిటీకి వర్తించదు. మంచి హెల్త్కి ఫౌండేషన్ స్కూల్ ఏజ్లోనే కావాలి. మంచి కమ్యూనికేషను, బిహేవియరు, యాటిట్యూడు, డిసిప్లిను ఇవన్నీ కూడా ఫౌండేషన్ మనకి స్కూల్ ఏజ్లోనే కావాలి. సో మన స్కూల్లో పిల్లలకి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఫౌండేషన్ కూడా కావాలి. కాబట్టి మనం 7 సూపర్ హ్యాబిట్స్ ప్రోగ్రామ్ అని మనం ఈ ఇయర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఒక 1 మంత్ క్యాప్సూల్ ప్రోగ్రామ్ లాగా చేసాము. అది చాలా బాగుంది, ఎఫెక్టివ్గా అయ్యింది. ఈ ఇయర్ మనం దానికి మెటీరియల్ డెవలప్ చేసి పిల్లలకి ఈ 7 సూపర్ హ్యాబిట్స్ అనే ప్రోగ్రాము పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాము. సో డియర్ ఫ్రెండ్స్, మనం మ్యాథ్స్, సైన్స్కి ఎంత ట్రైనింగ్ కావాలో పిల్లల కమ్యూనికేషన్, బిహేవియర్, యాటిట్యూడ్, రెస్పాన్సిబిలిటీ, సేఫ్టీ, రెస్పెక్ట్ఫుల్నెస్ ఈ అన్ని పర్సనాలిటీ ఆస్పెక్ట్స్కి కూడా అంతే ఇంపార్టెంట్గా ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ మన స్కూల్లో మనం చేస్తున్నాము. నాలెడ్జ్ విషయంలో మీరు ఎక్కువ ఇబ్బంది పడక్కలేదు. ఎందుకంటే మన స్కూల్లోనే మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నాలెడ్జ్ అంతా మన స్కూల్లో చేసుకుంటాం. ఎక్కడెక్కడ కూడా కొంత అయితే చాలామంది పిల్లలకి సపోర్ట్ చేయొచ్చు. కానీ పర్సనాలిటీ విషయంకి వస్తే పేరెంట్స్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ టు అస్. పర్సనాలిటీ అనగానే ఇంట్లో ఒకటి బయట ఒకటి అలా పర్సనాలిటీ ఉండదు, హోలిస్టిక్గా ఉంటుంది పర్సనాలిటీ. కాబట్టి పేరెంట్స్ పార్టిసిపేషన్, పేరెంట్స్ సపోర్ట్ కూడా పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా అవసరం. ఈ 7 సూపర్ హ్యాబిట్స్ ప్రోగ్రాంలో ఫస్ట్ హ్యాబిట్ మనం ఏదైతే తీసుకోబోతున్నామో దట్ ఈస్ బీయింగ్ రెస్పాన్సిబుల్. చిల్డ్రన్ షుడ్ నో, ఫీల్, బిలీవ్ దట్ మై లైఫ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. నా లైఫ్ రెస్పాన్సిబిలిటీ నా పేరెంట్స్ కాదు, టీచర్స్ది కాదు, ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ది కాదు, ఫ్రెండ్స్ది కాదు, నా లైఫ్ బాధ్యత నాదే అనే విషయం ఫస్ట్ పిల్లలకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి, నేర్పాలి, అది వాళ్ళు బిలీవ్ చేయాలి. అది చేయడం కోసమే మనం
ఫస్ట్ ఏదైతే హ్యాబిట్ ఉందో, ఫస్ట్ సూపర్ హ్యాబిట్ ఏదైతే ఉందో బీయింగ్ రెస్పాన్సిబుల్, దానికి అనుగుణంగా మన స్కూల్ అసెంబ్లీలో కొన్ని స్టోరీస్తో పాటు, కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు, కొన్ని సెలబ్రిటీస్ని ఎగ్జాంపుల్ తీసుకొని పిల్లలకి ఆ ట్రైనింగ్ మనం ఇస్తున్నాము. అండ్ వాళ్ళు ఓన్లీ ఆ బీయింగ్ రెస్పాన్సిబుల్ అనే మాట వాళ్ళు బిలీవ్ చేస్తే ఒకటే సరిపోదు, దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. సో ఒక స్కూల్లో రెస్పాన్సిబుల్ ఉండడానికి ఒక 10 ప్రాక్టీసెస్, ఇంట్లో రెస్పాన్సిబుల్గా ఉండడానికి ఒక 10 ప్రాక్టీసెస్, ఫ్రెండ్స్తో రెస్పాన్సిబుల్గా ఉండడానికి 10 ప్రాక్టీసెస్, టోటలీ 30 ప్రాక్టీసెస్ని మనం ఈ 1 మంత్ పిల్లల్ని అలవాటు చేయాలి. ప్లీజ్ రిమెంబర్, చెప్తే సరిపోదు, అది వాళ్ళకి అలవాటు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మేము స్కూల్ నుంచి ఒక షీట్ పంపిస్తాము. 31st జూలై వరకు ఏవైతే 10 ప్రాక్టీసెస్ ఇంట్లో పిల్లలు చేయవలసి ఉన్నాయో ఆ ఎవ్రీడే అవి చేస్తున్నారా లేదా అనే సంగతి మీరు గమనించి అక్కడ మీరు ఒక సైన్ చేయాలి. మీరు లాస్ట్ ఇయర్ ఒక మాట ట్రై చేసినప్పుడు కొంచెం అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే అది అడ్వాన్స్లో పిల్లలు వాళ్ళ సైన్ చేసుకున్నారు, పేరెంట్స్ చేత చేయించారు, మరి తెలియదు, కానీ అడ్వాన్స్లో సైన్ చేసి వచ్చేసారు. అంటే మీనింగ్ ఏంటి, మనం ఏదైతే చేస్తున్నామో దానికి ఎఫెక్టివ్నెస్ అక్కడ దెబ్బతింటుంది. ఇంకా రివర్స్లో పిల్లలకి మనం మ్యానిపులేట్ చేయని విషయం నేర్పుతున్నాము. సో అలా కాకుండా ఏ డేకి ఆ డే పేరెంట్స్ ఆ షీట్లో సైన్ చేస్తే పిల్లలకి అర్థమవుతుంది, పేరెంట్స్ కూడా దాన్ని అబ్జర్వ్ చేయగలరు, పిల్లల్ని కౌన్సిల్ చేయగలరు. ఈ ప్రాక్టీసెస్, బీయింగ్ రెస్పాన్సిబుల్ ప్రాక్టీసెస్ చేయండి అని మనము నెక్స్ట్ వీక్ పిల్లలకి ఆ షీట్ పంపిస్తాము. అండ్ ఎవ్రీ మండే, ఇది 31st జూలై వరకు ఈ ప్రోగ్రామ్, ఈ బీయింగ్ రెస్పాన్సిబుల్ అనే పాయింట్కి మనం 31st జూలై వరకు ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి ఎవ్రీ మండే పేరెంట్స్ ఆ షీట్ స్కూల్కి పంపించాల్సి ఉంటుంది. మన క్లాస్ టీచర్ సైన్ చేస్తారు, తిరిగి మళ్ళీ పిల్లలకి ఇచ్చేస్తారు, మళ్ళీ మీరు ఆ షీట్ సైన్ చేయించి కంటిన్యూస్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటు మరొక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మన ఇంట్లో ఒక కిచెన్ ఉంది. ఎందుకు? భోజనంకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి, హైజీన్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి, ఒక పూజ గది ఉంటుంది, పూజ అంత ఇంపార్టెంట్ కాబట్టి, అలాగే బెడ్రూమ్స్, బాత్రూమ్స్, ఒక్కొక్క పర్పస్లో ఒక్కొక్క రూమ్స్ ఉన్నాయి. మీ ఇంట్లో పిల్లల చదువు కోసం స్టడీ ఏరియా ఉన్నదా? స్టడీ కార్నర్ ఉన్నదా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఉండకపోవచ్చు. కానీ మన స్కూల్ వైపు నుంచి మనం ఇన్సిస్టెంట్ చేస్తున్నామంటే, అందరి పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఇంట్లో ఒక స్టడీ కార్నర్ని ప్రొవైడ్ చేయండి. దాన్ని పేరు హ్యాపీ స్టడీ కార్నర్. ఈ విషయం పిల్లలు కూడా మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఆ హ్యాపీ స్టడీ కార్నర్లో పిల్లలు ఒక టేబుల్ కుర్చీ అవ్వచ్చు, లేదా మీరు ఫ్లోర్లో కూర్చున్నా పర్వాలేదు. కానీ పిల్లలకి మేము స్కూల్లో కౌన్సిలింగ్ చేస్తామేనంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగులు ఎక్కడ పెడితే అక్కడ పారేయకుండా, బుక్స్ పెన్స్ ఎక్కడ పెడితే అక్కడ పారేయకుండా, టీవీ ముందు బెడ్ మీద కూర్చోనో సోఫా మీద కూర్చోనో చదవకుండా, ఆ ఏదైతే హ్యాపీ స్టడీ ఏరియా ఉన్నదో, హ్యాపీ స్టడీ కార్నర్ ఏదైతే ఉన్నదో అక్కడే వాళ్ళు కూర్చొని వాళ్ళ హోంవర్క్స్ చేసుకుంటారు, అక్కడే కూర్చొని చదువుతారు. బ్యాగ్స్ అక్కడే ఉండాలి, ఎక్కడ పెడితే అక్కడ ఇల్లంతా బ్యాగ్స్, బుక్స్ జల్లి ఉండకూడదు. ఆ స్టేషనరీ కూడా అక్కడే ఉండాలి, స్టేషనరీ కూడా అక్కడే ఉండాలి. వాళ్ళ టైం టేబుల్స్ అక్కడ వాళ్ళు పెట్టుకోవాలి, మంచి కొటేషన్స్ వాళ్ళు అక్కడ రాసుకోవాలి. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ ఉంటే ఆ టాస్క్ ఎప్పుడు ఏ డేట్లో అవుతుందో అది కూడా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈటీ అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఓరల్స్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఇంపార్టెంట్ టాస్క్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ టాస్క్ అవ్వచ్చు. సో అలాగా ఈ స్టడీ ఏరియా అంటే పిల్లలకి ఒక ప్లేస్, ఆ ప్లేస్లో వాళ్ళ వస్తువులన్నీ ఉంటాయి. దీంతో పిల్లల్ని మనం బీయింగ్ ఆర్గనైజ్డ్గా ప్రతి ప్లేస్కి, ప్రతి వస్తువు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనే ఆ వస్తువు ఉండాలని మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళు బీయింగ్ ఆర్గనైజ్డ్ అనే విషయం ట్రైనింగ్ ఇస్తున్నాము. ప్లస్ వాళ్ళ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పే చేయడానికి, చదువుతున్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఆ స్టడీ ఏరియా మనం వాళ్ళకి బిల్డ్ చేసుకోమని చెప్తున్నాం ఇంట్లోని. ఆ స్టడీ డిజైన్ చేసుకోమని ఇంట్లో చెప్తున్నాము మనం. సో ఈ ట్రైనింగ్ అంతా మనం స్కూల్ అసెంబ్లీ ద్వారా స్కూల్ ఇచ్చినప్పుడు ఇదే కమ్యూనికేషన్ పేరెంట్స్ కూడా పంపిస్తాము. ఈ కమ్యూనికేషన్ ఫాలో అయ్యి పేరెంట్స్ కూడా ఇంట్లో పిల్లల హ్యాపీ స్టడీ కార్నర్ క్రియేట్ చేసేస్తే అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీక్ ఎండ్ వచ్చేసరికి, అంటే నెక్స్ట్ వీక్ సాటర్డే కానీ లాస్ట్ డే కానీ మ్యాక్సిమం మండే వరకు నెక్స్ట్ వీక్ అనమాట. అంటే మనం ఇవాళ ఫ్రైడే, ఈ సాటర్డే, సండే, మండే గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ట్రైనింగ్ పిల్లలకి ఇవ్వాలి కాబట్టి. ఫాలోయింగ్ వీక్ ఏదైతే సాటర్డే ఉందో ఆ రోజుకి, లేదా మ్యాక్సిమం బై మండే ఇస్ ద లాస్ట్ డేట్, ఫాలోయింగ్ మండే లాస్ట్ డేట్. అప్పటికి వాళ్ళు స్టడీ ఏరియా క్రియేట్ చేసుకొని అక్కడ కూర్చొని వాళ్ళకి ఫోటో తీసి పెట్టాలి. అండ్ దాని తర్వాత ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, మీరు పిల్లల్ని అక్కడే కూర్చొని చదువు అనే అలవాటు మీరు చేయండి. మేము ఒక సిస్టమ్ పెట్టగలము, మేము పిల్లల్ని కౌన్సిలింగ్ చేయగలము, కానీ ఇంట్లో కూడా చేసేటట్టు దయచేసి మీరే చేయాలి. అది మీరు చేయకపోతే ఇది పూర్తిగా ఫెయిల్ అవుతుంది. సో ఆ స్టడీ కార్నర్ పిల్లలు ఎవరైతే క్రియేట్ చేస్తారో అక్కడ ఉండి వాళ్ళు రెగ్యులర్గా చదివేటట్టు మీరు పేరెంట్స్ కొంచెం చూసుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే, ఈ ఎవరైతే స్టడీ ఏరియా తయారు చేసి ఫోటో పెడతారో, బాగా అయితే స్టడీ ఏరియా తయారు చేస్తారో, బాగా అంటే డెకరేటివ్గా కాదు, ఫ్యాన్సీగా కాదు, ఎక్స్పెన్సివ్గా కాదు,
ఏ విషయం అయితే పిల్లలకి ఎంత అవసరమో అంతే అక్కడ ఉండాలి. సో చేస్తారో వాళ్ళకి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఫార్మేటివ్ 1 ఎగ్జామినేషన్లో. ప్లీజ్ రిమెంబర్, మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో దానికే వెయిటేజ్ చేస్తాము. మ్యాథ్స్ ఇంపార్టెంట్, మ్యాథ్స్ మార్క్స్ ఉంటాయి. సైన్స్ ఇంపార్టెంట్, సైన్స్ మార్క్స్ ఉంటాయి. పిల్లల పర్సనాలిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పర్సనాలిటీ కూడా మనం మార్క్స్ ఇవ్వాలి. దాని తగ్గట్టుగా పిల్లలు కానీ యాక్టివిటీ కరెక్ట్గా చేస్తే దాని తగ్గట్టు కూడా మార్క్స్ ఇవ్వాలి. కాబట్టి ఈ పర్సనాలిటీ ఆస్పెక్ట్ని కూడా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనం ఇంక్లూడ్ చేయబోతున్నాము. అదంతా కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనం రిఫ్లెక్ట్ చేస్తాము. సో డియర్ పేరెంట్స్, మన పిల్లల ఫ్యూచర్లో మంచి నాలెడ్జ్తో పాటు మంచి స్కిల్స్ ఉండాలి, మంచి యాటిట్యూడ్ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఎక్సెల్ అవుతారు కెరీర్లో. కాబట్టి మన స్కూల్లో పిల్లలకి నాలెడ్జ్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అదే ఇంపార్టెన్స్తో మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. దాంట్లో మీ సపోర్ట్ చాలా అవసరము. మీరు సపోర్ట్ చేస్తే our children will excel in their career and in their life also. Let's do it together. Namaste.